హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరియమ్మ వ్లాగ్స్. ఇదైతే డే 2 అనమాట మా వైజాగ్ ట్రిప్కి. ఈ డే 2లో మేమైతే విజయవాడ టు వైజాగ్ వెళ్తున్నాం అనమాట. అండ్ మేమైతే మార్నింగ్ 5కే స్టార్ట్ అయిపోయాము విజయవాడలో మా వదిన వాళ్ళ ఇంట్లో నుంచి. అండ్ 5కి స్టార్ట్ అయిపోతే మేము వెళ్ళేసరికి మధ్యలో టిఫిన్ చేసి అదంతా వెళ్ళినా కూడా ఒక 12 లోపు అయితే వెళ్ళొచ్చు అన్నట్టు మేమైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. జర్నీ కూడా ఈజీ అయిపోతుందని ఇప్పుడే మేమైతే బైపాస్ నుంచి అలా వెళ్తున్నాం అనమాట వైజాగ్కి. అండ్ ఆల్మోస్ట్ ఒక 7 hours అలా టైమింగ్ అయితే చూపించింది. నెక్స్ట్ అయితే బోర్డు మీద మాకు కనిపించింది అనమాట 329 kilometers ఉంది వైజాగ్కి. అండ్ అలాగే వేరేవి కూడా ఉన్నాయి, రాజమహేంద్రవరం అవన్నీ కూడా మనకైతే చూపించారు. అండ్ నెక్స్ట్ కొంచెం లైటింగ్ వచ్చినప్పుడు మేము ఒక దగ్గర ఆగామన్నమాట హైవే మీద. అండ్ అసలు ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అందులో కొంచెం స్నో లాగా ఉంది కదా ఎర్లీ మార్నింగ్. నెక్స్ట్ అయితే మామయ్య కూడా ఫ్లవర్స్ తెచ్చిచ్చారనమాట మమ్మల్ని మీరు వీడియోస్ చేసుకోండి అని. ఇంకా ఫ్లవర్స్తో కూడా ఊరికి అలా ఫొటోస్ దిగాం నేను మా అత్తయ్య అయితే. ఫ్లవర్స్ కూడా చాలా బాగా అనిపించాయి. ఇవన్నీ పేపర్ పూలు అంటారు కదా అవన్నమాట. అండ్ ఊరికి అలా పెట్టారు, విక్కి అలా పట్టుకునేసరికి అవన్నీ ఊడిపోయాయి అంతా. అండ్ నెక్స్ట్ అయితే ఇంక మేము స్టార్ట్ అయ్యాం మళ్ళీ, ఇంకా లేట్ అవుతుందని. ఇంకా అప్పుడే సన్ రైజ్ అయితే స్టార్ట్ అయింది. అంటే మేము అంతా ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం కాబట్టి ఈజీగా అయిపోయింది అనమాట. అండ్ ఈ ఫ్లైఓవర్ వచ్చేసి గోదావరి ఫ్లైఓవర్. అసలు చాలా పెద్దది, ఆల్మోస్ట్ ఒక 5 minutes దాకా ఉంది ఫ్లైఓవరే. అండ్ చాలా లెంతీగా ఉందన్నమాట. కానీ మాకు రోడ్ మీద వచ్చే టైంలో మొత్తం అన్ని పామ్ ట్రీసే కనిపించాయి, రైట్ లెఫ్ట్ మొత్తము రాజమండ్రి సైడ్ అదంతా అయితే. అండ్ నెక్స్ట్ మేమైతే ఆల్మోస్ట్ కొంచెం వచ్చేసాము, ఒక 1-2 hours జర్నీ అలా అయితే అయిపోయిందనమాట. అండ్ నెక్స్ట్ అయితే మాకు హనుమాన్ స్టాచ్యూ అయితే కనిపించింది. అంటే ఒక్కొక్క విలేజ్ మేమైతే దాటుతూ వస్తున్నాం అనమాట. అండ్ కొంచెం దూరంలోనే మాకైతే మొత్తం పూల తోటలు కనిపించాయి, బంతి పూలు, చామంతులు. అప్పుడే హార్వెస్ట్ చేస్తున్నారనమాట మార్నింగ్లో, అంటే సేల్ చేయడానికి. అండ్ అసలు చెట్లు అయితే ఎంత బాగున్నాయో. మేమైతే కొన్ని వెళ్ళి ఫొటోస్ దిగాము, కానీ అప్పుడే ఫుల్ వాళ్ళు వాటర్ పట్టారనమాట. చెప్పులంతా నేను వైట్ స్లిప్పర్స్ వేసుకునేసరికి మొత్తం బురద అయిపోయింది. మళ్ళీ దాన్ని క్లీనింగ్ కోసం మళ్ళీ చాలా టైం పట్టిందనమాట. నెక్స్ట్ మనం వెళ్ళే దారిలోనే మనకైతే అన్నవరం కొండలు కూడా కనిపిస్తాయి. అండ్ మేమైతే రిటర్న్లో వెళ్ళామన్నమాట అన్నవరం, వెళ్ళే టైంలో వెళ్ళలేదు. అండ్ మనకైతే కొండలు క్లియర్గా కనిపిస్తుంది అండ్ వే కూడా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే మనం ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాము వైజాగ్కి. అండ్ మాకైతే ఇంకా వైజాగ్ ఫీల్ రాలేదన్నమాట. మనం ఇంకా వైజాగ్ అంటేనే బీచ్ ఆ ఫీల్ ఉంటుంది కదా. ఇంకా మేమైతే సిటీ అవుట్స్కర్ట్స్లోనే ఉన్నాము, అన్ని ఫ్యాక్టరీస్ అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడైతే అన్ని సోలార్ ప్యానెల్స్ పెట్టారు, ఆల్మోస్ట్ చాలా పెట్టారనమాట. ఇంకా మేము అదంతా వీడియో తీసాము. అండ్ ఇవన్నీ ఫ్యాక్టరీస్ దగ్గరలో ఉన్నాయన్నమాట. క్లౌడ్స్ చూసారు కదా, అసలు చాలా కిందికి ఉన్నాయన్నమాట. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. అండ్ లాస్ట్కి మాకైతే ఇంకా బోర్డు అయితే కనిపించేసింది అనమాట, విశాఖపట్నం. అప్పుడు మాకు అనిపించింది అమ్మ ఫైనల్లీ మేమైతే విశాఖపట్నం వచ్చామని. ఎందుకంటే చాలా లాంగ్ జర్నీ కదా, ఆల్మోస్ట్ 6 to 7 hours జర్నీ. అందులో లైట్గా రెయిన్ కూడా పడింది. మా లక్ ఏంటంటే ఇంకా వైజాగ్కి వచ్చినప్పటి నుంచి రెయిన్ అయితే పడలేదు. మాకు ఎంజాయ్ చేయడానికి అయితే చాలా స్కోప్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మేము డైరెక్ట్ బీచ్ సైడ్ వెళ్ళిపోదాం అనుకున్నాము. మేమైతే రూమ్ ఏం బుక్ చేసుకోలేదు, ఫ్రీగా అంటే ఈజీగా దొరికేస్తాయి అన్నట్టు. కానీ చాలా రష్ ఉన్నాయన్నమాట. న్యూ ఇయర్ టైం అండ్ క్రిస్మస్ టైం అన్నీ హాలిడే టైం కదా, అసలు రూమ్స్ ఖాళీ లేవు. కొంచెం మాకు టైం పట్టింది వెతకడానికి. ఇంకా మేము వెళ్ళేటప్పుడు అయితే డైరెక్ట్ ఇంకా బీచ్ రూట్లో వెళ్ళిపోయాము, ఆర్కే బీచ్ దగ్గరికి. అండ్ వేవ్స్ అయితే ఫుల్ వస్తున్నాయి. అందులో తుఫాన్ వచ్చిందనమాట మేము వెళ్ళే 2 days ముందు అలా. ఇంకా ఫైనల్గా అయితే ఆర్కే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అంటే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉందన్నమాట మాకైతే. బీచ్ అంటేనే అదొక హ్యాపీనెస్ కదా ఫుల్. అండ్ నెక్స్ట్ అయితే మేము అనుకుంటున్నాం ఫైనల్గా వచ్చేసాం, బీచ్ కనిపిస్తే అప్పుడు అమ్మ వైజాగ్ అయితే రీచ్ అయ్యామన్న ఫీల్ వచ్చింది మాకు. అండ్ జనాలు అయితే చాలామంది ఉన్నారు. అండ్ మనకి ఈ వే మార్నింగ్ టైంలో క్లోజ్ ఉంటుందంట, వెహికల్స్ అయితే పార్క్ చేయనివ్వరు. వాకింగ్ చేసుకునే వాళ్ళు మంచిగా వాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇంకా వెహికల్ అయితే ఆర్కే బీచ్ దగ్గర పార్క్ చేసేసామన్నమాట. ఇంకా మంచిగా అక్కడ పార్క్ చేసేసుకొని బీచ్లోకి వెళ్తున్నాము. విక్కీ అయితే కెమెరా తీసుకున్నాడు, ఇంకా నువ్వెందుకు తీస్తాను, నేను తీస్తాను, మీరైతే ఎంజాయ్ చేయండి అని. ఇంకా మేమైతే డైరెక్ట్ ఇంకా బీచ్లోకి వెళ్ళిపోయామన్నమాట. రష్ అయితే ఫుల్ ఉన్నారు, చాలామంది ఉన్నారనమాట. అండ్ ఇది మెయిన్ బీచ్ కదా ఆర్కే బీచ్ మనకి వైజాగ్ అంటేనే.
అండ్ చాలా ఉన్నారు జనాలు. అండ్ ఫోటోగ్రాఫర్స్ కూడా వాళ్ళు మనీ తీసుకొని మనకు కావాలంటే మంచి ఫోటోగ్రాఫ్స్ అయితే తీస్తారనమాట. అండ్ నెక్స్ట్ మేమైతే ఇంకా వ్యూ ఎంజాయ్ చేస్తున్నాము. కొంచెం సేపు బీచ్లో ఎంజాయ్ చేసి తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మేము నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నామో అక్కడికి వెళ్దామని. ముందైతే బీచ్ని ఎంజాయ్ చేయాలని మేమైతే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాము. అండ్ తుఫాన్ టైంలో ఇక్కడ కొంచెం పడిపోయాయి అన్నమాట స్టోన్స్ అవన్నీ. ఇంకా అవి వెంటనే రిపేర్ అయితే చేసేస్తున్నారు చాలా విత్ ఇన్ టైంలోనే 1-2 డేస్లో. అండ్ వేవ్స్ అయితే చాలా వస్తున్నాయి. చాలా కూల్ ఉంది వెదర్ వైజాగ్లో మాత్రం. ఇంకా మేము రూమ్లో కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అందరము నెక్స్ట్ అయితే కైలాసగిరికి వెళ్దాం అనుకున్నాము. అండ్ ముందైతే లంచ్ చేసేద్దామని హ్యాష్ట్యాగ్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళామన్నమాట. విక్కీ అయితే అవుట్ఫిట్ చూపిస్తున్నాడు. అండ్ ఈ హ్యాష్ట్యాగ్లో ఏమో వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి. అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఈ డ్రైవిన్ అయితే మనకి ఆర్కే బీచ్ ఇంకా కైలాసగిరికి మిడిల్లో ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసాము. అంబియన్స్ అయితే చాలా బాగుంది, మొత్తం ప్లాంట్స్తో నింపారు, రియల్ ప్లాంట్స్తో. నెక్స్ట్ మేమైతే కొన్ని ఫొటోస్ దిగేసి తర్వాత అయితే ఫుడ్ అయితే స్టార్ట్ చేసాము. అత్తే వాళ్ళైతే బటర్ నాన్ ఇంకా పన్నీర్ అయితే తీసుకున్నారనమాట. ఇంకా నేను విక్కీ అయితే బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇంకా చిల్లీ చికెన్ ఉంటుంది కదా, అది ఆర్డర్ చేసుకున్నాం అనమాట. అండ్ మా ఇద్దరికి ఫుల్ సఫిషియంట్ అయిపోయింది. అండ్ టేస్ట్ అయితే కూడా బాగుందన్నమాట. అండ్ నాకైతే ఇంకా పన్నీర్ కర్రీ అయితే చాలా టేస్ట్ అనిపించింది. అండ్ ఇంకా హ్యాష్ట్యాగ్లో తినేసి ఇంకా మేమైతే కైలాసగిరికి వెళ్తున్నాము. ఇంకొక 2-3 మినిట్స్లో మేమైతే రీచ్ అయిపోతాము. బోర్డ్ కనిపిస్తుంది కదా అక్కడ పైన. మనకైతే లెఫ్ట్ సైడ్లో కైలాసగిరి ఉంటుంది, ఇంకా రైట్ సైడ్లో అయితే బీచెస్. మనకి వెళ్ళే వేలో ఏదో ఒక స్పాట్ అయితే ఉంటుందన్నమాట. ఒక రిషికొండ లేకపోతే తొట్లకొండ, ఆర్కే బీచ్, అలా డిఫరెంట్ బీచెస్ అయితే ఉంటుంది. రైట్ సైడ్లో అయితే మనకి కైలాసగిరి ఉందన్నమాట. అండ్ మేమైతే వెహికల్ పార్క్ చేసేసి కింద నుంచి వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే చెప్పాం కదా కొండ మీద నుంచి అయితే ఫుల్ రష్ ఉన్నారు. ఇక్కడ కూడా చూసారా క్యూ అయితే ఎక్కడో ఉందన్నమాట. మేమైతే ఆల్మోస్ట్ ఒక 4:34కి అయితే అక్కడికి రీచ్ అయిపోయాము. ఇంకా క్యూలో మేము నుంచొని అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఇంకా చీకటి అయిందనమాట. ఇంకా క్యూలో అయితే చాలాసేపు వెయిట్ చేసాము నేను, విక్కీ. ఇంకా మా అమ్మాయి అయితే కిందనే కూర్చున్నారు. అత్తయ్య, నేను, విక్కీ అయితే ఇంకా పైకి వెళ్ళామన్నమాట. అండ్ టికెట్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 150, చిల్డ్రన్స్కి అయితే 80 రూపీస్. ఇంకా మేమైతే టికెట్ తీసేసుకున్నాము. అండ్ టికెట్ ఏమో కొంచెం పైకి ఫస్ట్ అయితే ఎంట్రీ టికెట్ ఉంటుంది 10 రూపీస్. తర్వాత కొంచెం లోపలికి వెళ్ళాక అక్కడ మనకి యాక్చువల్ టికెట్ ఇస్తారు, రోప్ వేది. ఈ టికెట్ ప్రైజెస్ అయితే అందుకే అన్ని వీడియో తీసామన్నమాట. అండ్ లోపల స్నాక్స్ లాగా కూడా పెట్టారు. అండ్ రష్ అయితే చాలామంది ఉన్నారు. వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వచ్చే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారనమాట, అంత రష్ ఉన్నారు. అండ్ అందులో క్రిస్మస్ రోజు మేము వెళ్ళాము, చాలా జనాలు అయితే ఉన్నారు. అండ్ ఆ రోప్వే కోసం చాలామంది ఎక్సైటెడ్ ఉంటారు కదా, మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది. ఇంకా మార్నింగ్ టైంలో అయితే మనకి ఇంకా బీచ్ అదంతా బాగా కనిపిస్తుంది. కానీ నైట్ టైంలో కూడా చాలా బాగుంది, మనకి లైటింగ్స్ సిటీ అంతా మొత్తం క్లియర్గా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా మేము రోప్వేలో పైకి అయితే వచ్చేసాము. అండ్ విక్కీ అయితే వీడియో తీస్తున్నాడు, నేను అత్తయ్య అయితే హాయ్ చెప్తున్నాం అనమాట. నేను కూడా నా ఫోన్లో క్యాప్చర్ చేస్తున్నాను మొత్తం సిటీ వ్యూ అలా. అండ్ ఫైనల్లీ మేమైతే ఇంకా మొత్తం పైకి వెళ్ళిపోతున్నాము. అండ్ చాలాసేపు అయితే వెయిటింగ్ ఉంది. మేము వచ్చినప్పుడు ఫుల్ లైట్ ఉంది కదా, మేము పైకి వచ్చేసరికి మొత్తం చీకటి అయితే అయిపోయింది అనమాట. ఫైనల్లీ పైకి అయితే వచ్చేసాము. పైన మొత్తం షాపింగ్స్ అలా ఉన్నాయి. పైన కార్ డైరెక్ట్ వచ్చే వాళ్ళు ఈ వేలైతే వస్తారనమాట. అండ్ ఇక్కడ నుంచి కూడా మనం రోప్వే కిందికి వెళ్ళొచ్చు. ఇక్కడైతే మనకి లార్డ్ శివ ఉంటారు పైన స్టాచ్యూ. అండ్ ఇక్కడ అందరైతే ఫుల్ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారనమాట. అంటే కైలాసగిరి అంటే మెయిన్ అట్రాక్టివ్ పాయింట్ ఇదే మనకి. అండ్ మేము కూడా కొన్ని ఫొటోస్ దిగాము, కానీ కొంచెం నైట్ అయింది కదా, ఫొటోస్ అయితే అంత క్లియర్గా రాలేదు, కానీ వ్యూ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ అయితే సెల్ఫీ మోడ్లో ట్రై చేస్తున్నాం అనమాట వ్లాగింగ్ చేయడానికి. నాకైతే చాలా కెమెరా షై, కానీ నేనైతే ట్రై చేస్తున్నాను. అలా వీడియోస్ కూడా ట్రై చేద్దాము ఎలా ఉంటాయి, డైరెక్ట్ వాయిస్ ఇస్తే ఎలా ఉంటుంది అని. తర్వాత అయితే ఇంకా ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది మనకి చూడ్డానికి కైలాసగిరిది. ఇంకా అక్కడ కొంచెం నుంచినాం, గాలి అయితే అసలు చాలా వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి బీచెస్ కూడా చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ అన్ని షాపింగ్స్ ఉన్నాయన్నాం కదా, ఇంకా మా అన్నయ్య వాళ్ళ పిల్లలకైతే హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాము. వాళ్ళకైతే ఇంకా గర్ల్స్ అంటే ఇవన్నీ చాలా ఇష్టం కదా. నెక్స్ట్ అయితే హ్యాండ్ బ్యాగ్స్ తీసుకొని ఇంకా మేమైతే రోప్వేలో నుంచి కిందికైతే వెళ్తున్నాం అనమాట. అండ్ మేము రోప్వేలో కిందికి వెళ్ళడానికి కూడా చాలా క్యూ ఉంది. ఇంకా అదంతా మళ్ళీ క్యూ దాటేసాక స్టార్ట్ అయ్యాము. సిటీ అయితే అసలు చాలా బాగా అనిపిస్తుంది కదా,
అసలు ఎంత క్లియర్గా ఉందో లైటింగ్స్ అదంతా కూడా. నెక్స్ట్ అయితే నేను విక్కి క్రీమ్ స్టోన్కి వెళ్ళామన్నమాట ఐస్ క్రీమ్ తీసుకుందామని. అండ్ మాకైతే క్రీమ్ స్టోన్ అయితే చాలా ఇష్టము. నెక్స్ట్ అయితే ఫెరోరో రోచర్ తీసుకున్నాము. అండ్ తర్వాత అయితే ఇంకా మేము బిల్ తీసేసుకొని ఇంకా వెయిటింగ్ అయితే చేస్తున్నాము. మేమైతే పార్సల్ అయితే చేయించుకున్నాం అనమాట. రూమ్కి వెళ్ళాక తినొచ్చులే రిలాక్స్ కానీ. అండ్ ఇదైతే నైట్ అనమాట. ఇంకా దానికన్నా ముందు మేమైతే కైలాసగిరి నుంచి బీచ్కి వెళ్ళిపోయాం డైరెక్ట్. హుడీస్ వేసుకున్నాము. అంత వెదర్ అయితే అంత చల్లగా ఉంది. ఇంకా మేమైతే హుడీస్ వేసుకొని కొంచెం సేపు బీచ్లో ఆడుకున్నాం అనమాట, నేను మా అత్తయ్య విక్కి. అండ్ అసలు ఎంత చల్లగా ఉందంటే ఇట్లా ఫ్రీజింగ్ మూమెంట్ లాగా ఉంది. మాకైతే కొన్ని గవ్వల్లాగా కూడా కనిపిస్తున్నాయి నైట్ టైంలో. మార్నింగ్ టైంలో అయితే ఇంకా చాలా కనిపిస్తాయి. అండ్ అత్తయ్య అయితే గవ్వలు తెచ్చి చూపిస్తున్నారు మాకు ఇవి దొరికాయని. అండ్ మేము అప్పుడు గోవాకి వెళ్ళినప్పుడు కూడా అంతే, చాలా కలెక్ట్ చేసాము ఊరికే క్యూట్గా ఉన్నాయని. అండ్ మనకి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గర అనుకుంటా. ప్లేన్స్ అయితే కంటిన్యూస్గా వెళ్తూనే ఉన్నాయి. మాకైతే ఒక 2-3 అలా కనిపించాయి అనమాట. నెక్స్ట్ మనకైతే వైజాగ్లో మురి మిక్చర్ చాలా ఫేమస్ కదా. అండ్ ఇక్కడ బీచ్ దగ్గర అయితే చాలా షాప్స్ పెట్టారనమాట మురి మిక్చర్ సేలింగ్వి. అండ్ ఇక్కడ బీచ్ సైడ్లో మంచిగా టైంపాస్ చేసుకుంటూ తింటారు కదా. మంచిగా మరమరాలు, ఆనియన్, టమాటో, పల్లీలు ఇవన్నీ మంచిగా వేసి మిక్స్ చేసి ఇస్తారనమాట. అండ్ మేమైతే తీసుకున్నాము మంచిగా ఎంజాయ్ చేద్దాం బీచ్లో అని. నెక్స్ట్ అయితే అత్తయ్య వాళ్ళు అయితే ఇంకా టేస్ట్ చేసేసారనమాట, బాగుందన్నారు. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో, Day 2 vlog of our వైజాగ్ ట్రిప్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.